పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ ఎందుకు అవుతుంది? మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మెలనోసైట్స్ అనే కణాలుంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు నలుపనేది ఇస్తూ ఉంటుంది. దాన్నే మెలనిన్ అని అంటారు. ఈ మెలనిన్ అనే పదార్థం మనకి చర్మంలో మంచిగా ప్రతి కణం లోపలికెళ్ళి మెలనోజోమ్‌గా ఫార్మ్ అయ్యి, అక్కడ మనకి నలుపుని పేర్చేస్తుంది. అక్కడ మనకి రంగుతోటి మనకి డిఫైన్ చేస్తుందనమాట. సూర్యుడి వెలుతురు నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మం పైన పడ్డప్పుడు మనకు ఖచ్చితంగా ఆ నలుపనేది మెలనిన్ అనేది బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అది అబ్జర్బ్ చేసేసుకొని అక్కడ ఉండిపోతుంది. అది ప్రతిసారి మనకి చర్మకణం ఎప్పుడైతే బయట పడిపోతుందో ఒక 2 నెలలు ఉంటదండి చర్మకణం మన చర్మంలో ప్రతిసారి. ఆ 2 నెలల తర్వాత ఆ చర్మకణం ఏదైతే ఉంటుందో అది బయట పడిపోతుంది. అలా బయట పడిపోయేటప్పుడు ఈ నలుపుని కూడా తీసుకొని బయట పడిపోతుందన్నమాట. సో, అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా స్కిన్ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదండీ కొత్త చర్మకణం. అప్పుడు దాంతో పాటు కొత్తగా మెలనోసోమ్ అనేది కూడా వచ్చేస్తుందన్నమాట. ఈ కొత్తగా మెలనోసోమ్ వచ్చే దాంతోటి ఏమవుతుందనంటే అక్కడ మనకి మళ్ళీ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది. సో, ప్రతిరోజు ప్రతి కణము, ప్రతి నలుపు అనేది కొద్దిగా దానికి మోతాదులో అది తీసుకొస్తూ ఉంటుంది. కానీ సూర్యుడి వెలుతురు పడుతూ ఉంటే ఆ నల్ల కణం ఏం చేస్తుంది అనంటే ఇంకెక్కువ నలుపు అనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ అని అంటామనమాట. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ అయినప్పుడు ఏమవుతుందనంటే మనకి టాన్ లాగా పెరిగిపోతుంది.